చిత్తూరు జిల్లా పలమనేరులో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు తట్టుకోలేక షావర్ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలిసిన వారి దగ్గర మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్లకు డబ్బులిప్పించిన షావర్ వారు తిరిగి డబ్బు చెల్లించక అప్పిచ్చిన వారు డబ్బు కోసం వేధించడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. 15 రోజుల క్రితం గొబ్బిళ్ల కోటార్లో వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడంతో మల్లిక అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా మధ్యవర్తిగా నిలబడి డబ్బులిప్పించిన పాపానికి షావర్ పలమనేరు పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ దగ్గర మా అత్తయ్య తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు, డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు, ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా. షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటారు. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తెలియదు. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణపై రీజన్స్